కేసీఆర్ కి బిగ్ షాక్. మొన్నే కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాల్సినంత టైం ఇచ్చేసాం, ఇక టైం ముగిసింది, టోల్ తీస్తానని చెప్పారు లేదు. అంతలోనే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్కి ఒక బిగ్ షాక్ ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి నోటీసులు జారీ అయ్యాయి. అయితే కేసీఆర్తో పాటుగా హరీష్ రావుకి నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులు ఇవ్వడం అంటే డైరెక్ట్గా ఇక గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశం పైన ఇక నిజాలని నిగ్గు తేల్చే పనిలో ఉన్నారో సిట్ అధికారి అర్థమవుతోంది. ప్రస్తుత హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ గతంలో ఏర్పడిన సిట్ కేవలం అధికారుల వరకు మాత్రమే పరిమితమైంది. ప్రణీత్ రావు, గట్టుమల్లు, రాధాకిషన్ రావు, తర్వాత ప్రభాకర్ రావు, ఇంకొంతమంది సిఐ, ఎస్ఐ, డిఎస్పీ, ఎస్ఐబి చీఫ్ లాంటి స్థాయి అధికారులతో పాటుగా శ్రవణ్ రావు అనేటువంటి ఒక మీడియా సంస్థకు సంబంధించిన వ్యక్తి పైన కూడా కేసు నమోదవడం. వారు ఏకంగా విదేశాల్లో ఉంటే ఒకరేమో నాకు అనారోగ్య బారిన పడ్డ విదేశాలకు వెళ్ళారని చెప్పింటే ప్రభాకర్ రావును రప్పించారు. ఇంకొక వ్యక్తి కూడా అనారోగ్య బారిన పడ్డానని చెప్పి అక్కడ వెళ్ళిపోయినటువంటి ప్రైవేట్ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు, హైదరాబాద్కి రప్పించారు పోలీసులు. అయితే ఇప్పుడు కేసీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఏంటి, దీంట్లో పొలిటికల్ ప్రమేయం ఎంత మేర ఉంది? పొలిటికల్ ప్రమేయంతో పాటుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ప్రధానమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి అటు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గతంలో ఉన్నప్పుడు వారందరి ఫోన్లు కూడా ఈ ముగ్గురే ట్యాప్ చేయించారు. వీరితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ దాన్ని అస్త్రంగా వాడుకొని తమ ప్రత్యర్థులు ఏ మూమెంట్స్ కలుపుతూ ఉన్నారు, ఎటువంటి పావులు కలుపుతున్న రకంగా తెలుసుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి పొలిటికల్ ఎంట్రీ, పొలిటికల్ ప్రమేయాన్ని బయట పెట్టడం కోసమే ఈ సిట్ని ఏర్పాటు చేశారు. సో సిట్ ఏర్పడినటువంటి 2 రోజుల్లోనే మొన్న కేసీఆర్ బయటకు రావడం, ఈ రోజు కేసీఆర్ నోటీసులు జారీ అవ్వడం హాట్ టాపిక్గా మారింది. అయితే ప్రభాకర్ రావు విచారణలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనిల్ కుమార్ పేర్లు కూడా ఉన్నాయంట. ఆయన విచారణలో ఈ పేర్లు చెప్పారట. ఇప్పటికే మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ నమోదు చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కీలకమైనటువంటి పొలిటీషియన్స్ని కూడా విచారించే అవకాశం ఉంది. పొలిటీషియన్స్ ఎందుకు ఇంకా చెప్తూ దాచడం ఎందుకు, డైరెక్ట్గా కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని విచారించే అవకాశం ఉంది. దీంట్లో ఇంకా ఆ కుటుంబానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ లేదంటే ఆయా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను కూడా విచారించే అవకాశం ఉంది. ఇతర రాజకీయ నేతలు కూడా నోటీసులు ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. సో ప్రస్తుతానికి కేసీఆర్కి బిగ్ షాక్ తగిలింది. మొన్న ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్ తోలు తీస్తానని చెప్పినంతలోనే ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు జారీ అవడం కొంత హాట్ టాపిక్గా మారింది. సో సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఒకసారి మొన్న మీడియా సమావేశంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో చూద్దాం. మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కనేరి అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు ఎంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకొకటి పోరాడుతున్నాం, రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్టాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్టాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగాడతాం ప్రజల మధ్యలో. ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ. సో కేసీఆర్ ఏమంటున్నారంటే వీ హ్యావ్ గివెన్ ఎనఫ్ టైమ్ ఫర్ ద గవర్నమెంట్, రెస్ట్ తీసుకున్నాం, అయిపోయింది, ఇక అంతు చూస్తాం, తోలు తీస్తామన్నారు. మేబీ గవర్నమెంట్ కూడా వీ హ్యావ్ గివెన్ ఎనఫ్ టైమ్ టు కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ టైంలో ఇంకా కూడా చాలా టైం ఇచ్చాం, ఇప్పటికే ఇక ఇచ్చే సమయం అవసరం లేదు అని కూడా గవర్నమెంట్ భావించి ఉంటుంది. సో రాజకీయ ప్రమేయాలపై నిగ్గు తేల్చాలనే ఉద్దేశంతో 9 మంది అధికారులతో సిట్ని ఏర్పాటు చేసింది. వీ హ్యావ్ గివెన్ మోస్ట్ ఎనఫ్ టైమ్ అని కేసీఆర్ అన్నట్టుగానే ప్రభుత్వం కూడా వీ హ్యావ్ గివెన్ మోస్ట్ ఎనఫ్ టైమ్ అని అటు ప్రభుత్వం కూడా భావించినట్టుగా ఉంది. సో ఇకపై ప్రజా ఉద్యమం చేస్తాం, ప్రజల్లో ఉంటామన్నట్టుగానే మొదటికే ముప్పంచే అవకాశం కూడా ఉంది అనేటువంటి మాటని కేసీఆర్ మాట్లాడడంతో ఇలాగే వదిలేస్తే ఈ పోలీస్ అధికారాన్ని లేకపోతే యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ప్రభుత్వాలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి పేరిట జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, సినిమా రంగానికి సంబంధించిన హీరోలు, హీరోయిన్లు వాళ్ళ సంసారాల్ని కూడా కూల్చివేశారనేటువంటి ఆరోపణ ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో చాలా మంది కూడా గత ప్రజాప్రతినిధుల పైన, అలాంటి కేటీఆర్,
కేసీఆర్ల పైన ఆరోపించిన విషయం తెలిసిందే. సో ఇది ఇంకా వదిలేస్తే ముప్పు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం కూడా భావించిందేమో. సో ఆ ముప్పు రాకుండా ఎనఫ్ టైం ఇచ్చాం కాబట్టి ఇప్పుడు వేటాడడం మొదలుపెట్టింది. సో రాజకీయ ప్రమేయాన్ని నిగ్గు తేల్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. సజ్జనార్ రంగంలోకి దిగారు మరి ఆయన. సో గతంలో ఎటువంటి ఇష్యూ అయినా కూడా సజ్జనార్ హ్యాండిల్ చేసే విధానం కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ అవుతే కనుక డైరెక్ట్గా ఇక ఆయన ఎన్కౌంటర్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా కూడా సజ్జనార్కి పేరుంది. మరి ఈ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ సిట్, రాజకీయ ప్రమేయాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి సిట్ మరి ఏం చేస్తుంది? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, రకరకాలుగా ఇంకా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారి యొక్క ప్రమేయాన్ని ఎలా బయటపెడుతుందో చూడాలి. ప్రస్తుతానికి కేసీఆర్ నోటీస్ ఇవ్వడంపై ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో కేసీఆర్ సంబంధించి అంటే ముందుగా ఈ సిట్ ఏర్పాటు అయింది 2 days బ్యాక్, మనం మాట్లాడుకున్నాం రాజకీయ ప్రమేయాన్ని నిగ్గు తేల్చడం కోసమే. సో ఇప్పుడు అందులో భాగంగానే కేసీఆర్కి నోటీసులు జారీ అయ్యా. అంటే తన వాంగ్మూలంలో ఎక్కడైనా ప్రభాకర్ రావు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల పేర్లు ఎత్తుకున్నారా? గతంలో రాధాకిషన్ ఇతరాతర వాళ్ళు విచారణ చేసినప్పుడు కూడా కొన్ని లీక్స్ బయటకు వచ్చాయి. వాళ్ళు ఈ రాజకీయ నాయకుల పేర్లు చెప్పినట్టుగా, పెద్ద సార్ అనేటువంటి పదాన్ని ఉపయోగించినట్టుగా. సో సిచ్యువేషన్ ఏంటి? కేసీఆర్ నోటీస్ ఇవ్వడంతో బీఆర్ఎస్ రియాక్షన్లా ఉంది. అంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి చర్చ కొనసాగుతుంది. 9 మంది కీలకమైనటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారులతో స్పెషల్ సిట్ ఏర్పాటు చేశారు. గతంలోనూ సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ కేవలం కొద్ది మందికి సంబంధించినటువంటి విషయంలో రాధాకిషన్ కానీ, ఇంకా మరికొద్ది మందికి సంబంధించినటువంటి ప్రణీత్ రావు కానీ, వీరికి సంబంధించిన దాంట్లో విచారణ చేశారు, రికార్డ్ చేశారు వారి వాంగ్మూలాలను, దానిపైన ఎంక్వైరీ చేశారు. ఏ నెంబర్లో ఆ డేటా ఎక్కడ ధ్వంసమైంది, ఆ డిజిటల్ ఎవిడెన్స్ ఎందుకు ధ్వంసం చేశారు అనేటువంటిది దానిపైన దృష్టి పెట్టారు. తర్వాత ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావుని ఇప్పటికి పలు దఫాలు పోలీసులు విచారణ చేశారు. విచారణలో సరైన సమాధానాలు చెప్పట్లేదు, పూర్తి సమాచారం పోలీసులు అడిగిన వాటికి సహకరించట్లేదు అనేటువంటి చర్చ గత కొంతకాలంగా సర్కిల్లో జరుగుతూనే ఉంది. దీంట్లో మళ్ళీ మరింత లోతుగా దీనిపైన దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతోనే స్పెషల్ గా 9 మందితో మళ్ళీ సీనియర్ ఐపీఎస్ అధికారులతో, పోలీస్ అధికారులతో స్పెషల్ సిట్ ఏర్పాటు చేశారు. సజ్జనార్ ఉన్నారు. కాకపోతే దీంట్లో ప్రభాకర్ రావును పదే పదే అడుగుతున్న సందర్భంలో ఆయన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు, తర్వాత అనిల్ కుమార్ పేరు చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు అనేటువంటిది వార్తలు వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ధృవీకరణ జరగాల్సింది కానీ పూర్తి స్థాయిలో. సో రేపు ఏం జరగనుంది అనేటువంటిది అసెంబ్లీ సమావేశాల తర్వాత కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? దీనికి సంబంధించి అధికారులు రంగం సిద్ధం చేస్తా ఉన్నారా? ఇచ్చి నోటీసులు వీళ్ళని కూడా విచారించే అవకాశం ఉందా? అంటే కేసులకు సంబంధించినటువంటిది ఒక స్టెప్ ముందుకు పోయే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేవలం అధికారులను విచారించినటువంటి సిట్ అధికారులు, పోలీస్ అధికారులు ఇప్పుడు పొలిటికల్ ప్రెషర్ పైనుంచి ఆదేశాలు ఇచ్చినారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ని విచారించే అవకాశం ఉందా? నోటీసులు ఇచ్చారనేటువంటి మధు, గతంలో 2 ఎమ్మెల్యేలను కూడా విచారించింది గతంలో ఏర్పాటు చేసిన సిట్. దాంట్లో చిరుమర్తి లింగయ్య అండ్ జైపాల్ యాదవ్ ఇద్దరు కూడా మాజీ ఎమ్మెల్యేలు, వారిని కూడా విచారించింది. సో ఆ విచారణ సమయంలో ఒక ఇద్దరు సామాన్యమైనటువంటి ఎమ్మెల్యేలు, ఎందుకంటే ఎస్ఐబి అనేది కంప్లీట్గా ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ హయాంలో వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇంటెలిజెన్స్ వర్గాలు మొత్తం కూడా ముఖ్యమంత్రులకు మాత్రమే సమాచారం అందిస్తూ ఉంటాయి. అటువంటి ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ఒక తప్పుదో పట్టించే విధంగా ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిన నేపథ్యంలో ఒక సామాన్యమైనటువంటి ఎమ్మెల్యే ఆ ఎస్ఐబి చీఫ్ వరకు ఎలా వెళ్ళగలిగాడు? అంటే ఉన్నటువంటి 119 ఎమ్మెల్యేలో ఆయన మెంబర్ మాత్రమే, కానీ ముఖ్యమంత్రి చాలా ప్రెస్టీజియస్ పొజిషన్ అది. సో ఆ ఎమ్మెల్యే ఎస్ఐబి వరకు ఎలా వెళ్ళగలిగాడు? ఎవరి ఫోన్లు ట్యాప్ చేయించగలిగాడు? ఆ ఇద్దరు ఎమ్మెల్యేల విచారణలో ఏదైనా విషయాలు బయటపడ్డాయా? గతంలో ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు ఒక ఛానల్ ఎండీతో కలిసి ఫోన్ ట్యాపింగ్ చేయించారు అనేటువంటి ఆరోపణలు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగానే చేశారు, మాట్లాడారు. మనమందరం చూసాం దానికి సంబంధించి. తర్వాత కేటీఆర్ కొన్ని ఫోన్లు ట్యాప్ చేయించారు, పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, కొన్ని ఫోన్లు ట్యాప్ చేయించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఈ సిట్ ఏర్పాటు చేస్తారు కాబట్టి దీంట్లో నెక్స్ట్ ఫ్యూచర్ లో ఫర్దర్ గా హోంశాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ కానీ, మాజీ డీజీపీ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, ఏదో ఉన్నత పోలీస్ అధికారులు వీరందరికీ కూడా సిట్టు వీరితో పాటు నోటీసులు జారీ చేయాల్సిన అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఎవరి నెంబర్లు ట్యాప్ చేయమని చెప్పారు, పైనుంచి వచ్చిన ఆదేశాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మెయిల్ రూపంలో, లెటర్ రూపంలో, మౌఖిక రూపంలో ఏ రకంగా వచ్చాయి, ఎవరు ఆదేశాలు జారీ చేశారు, అట్లా ఎన్నిసార్లు జారీ చేశారు, ఎందుకు నక్సల్స్ జాబితాలో ఆ నెంబర్లను ఉంచి ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, రికార్డ్ చేసిన తర్వాత ఆ డేటా ఎవరికి పంపారు,
ఆ డేటా ఇప్పుడు ఎక్కడుంది, ఆ డేటాను ఎవరు ఇవ్వమని చెప్పారు అనేటువంటి దానిపైన దర్యాప్తు చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తా ఉంది. చాలా టైం బౌండింగ్ పెట్టుకుంది. నెల నుంచి 2 నెలల లోపలనే ఈ కొత్తగా ఏర్పాటైనటువంటి సిట్ పూర్తి చేయాలి, దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలనేటువంటిది ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. సో ఆ ప్రెజర్ ఉండడం వల్ల పూర్తి స్థాయిలో దృష్టి పెడతా ఉన్నారు. చూడాలి, అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది. ఆఫ్ కోర్స్ కేసీఆర్ ని కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ నోటీసులు అందుకుంటే మధు, ఇప్పుడు కేసీఆర్ కి వచ్చిన నోటీసుల్లో కేసీఆర్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా, ఇచ్చారా? ఒకవేళ ఇస్తే ఏ అంశాలని పొందుపరిచే అవకాశం ఉంది? విచారణకు పిలుస్తారా? ఇప్పటికీ ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విషయంలో 618 నెంబర్లను ట్యాప్ చేశారు అనేటువంటిది అధికారులు ఆయన ముందు లిస్టు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. దానికి ప్రభాకర్ రావు ఆన్సర్ చెప్పట్లేదు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు మేము చేస్తామనేటువంటిది ఆయన సమాధానం చెప్తున్నట్టు తెలుస్తుంది. ఏది అడిగినా మహేందర్ రెడ్డి మాజీ డీజీపీ ఆయన ఆదేశాల మేరకు చేస్తాం, ఆయన ఆధ్వర్యంలోనే పనిచేస్తామని చెప్పినట్టుగా సమాచారం అందుతా ఉంది. మరి కేసీఆర్ కు నోటీసులు అందితే లీగల్ గా ఫైట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే పాలనాపరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, గతంలో కేసీఆర్ కానీ, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు కానీ, సాధారణంగా ప్రభుత్వంలో జరిగేటువంటి రెగ్యులర్ ప్రాసెస్ అది. జనరల్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది రాష్ట్ర భద్రతకు సంబంధించి, దేశ భద్రతకు సంబంధించి జరిగేటువంటి వ్యవహారమే దాంట్లో. కానీ నిజంగా వాళ్ళు చెప్తేనే చేస్తారు అనేటువంటి ఆధారాలు దొరికే పరిస్థితి ఉంటుందా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? చూడాలి ఏం జరుగుతుందో. ఒకవేళ కేసీఆర్ నోటీస్ అందుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యేటువంటి అంశంగా మారే పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా కేసీఆర్ కి ఇటు సిట్ అధికారులు కొంత ఎక్స్టెన్సివ్ గానే వెళ్ళిపోయి విచారించే